వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. కాంగ్రెస్ నాయకులు కూడా దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. గత బీఆర్ఎస్ పాలనలో ఏం చేశారో చెప్పాలన్నటువంటి ఒక ప్రశ్నలు తలెత్తున్నాయి. ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి, విమర్శలు ప్రతి విమర్శలు అవసరమా అన్నట్టు కూడా కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి హనుమకొండ ఎమ్మెల్యే నాయన రాజేందర్ రెడ్డి గారు ఒకసారి వారితో మాట్లాడదాం. సార్, ఇప్పటి వరకు చూసినట్లయితే బీఆర్ఎస్ పార్టీ రాజకీయ వేడుకలకు సిద్ధమవుతున్నటువంటి వేళ వాళ్ళు కొంత ఎంతూజియాజంగా వెళ్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీపై కూడా కొన్ని విమర్శలు కూడా చేస్తున్నారు. దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా అంటున్నారు. గత ప్రభుత్వాలు చేయనివి అని మేము చేశామని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మీరు ఏమంటారు? ఈ రాజకీయ వేడుకలు ఎట్లా చూస్తున్నారు? అసలు ఆ పార్టీకి 25 ఏళ్ళ సెలబ్రేషన్ టీఆర్ఎస్ కా అది జవాబు చెప్పమని ప్రజలకు ఇంకా బుద్ధి రాకపోయా పక్క కూర్చోబెట్టినాక కూడా మీ సభ పెట్టుకుంటే మేము ఎందుకు ఆపుతాం? మాకేం పని? 25 ఏళ్ళు ఏం చేసిందో ఏం బిగిందని చెప్పి సభ పెట్టుకుంటారు. ప్రజలకు చెప్పండి. 25 మోసాల లిస్ట్ ఇప్పటివరకు చదివినా. మీరు చేసిన మోసాల గురించా బీఆర్ఎస్కా టీఆర్ఎస్కా 25 ఏళ్ళ పట్టం సభ ఏందో చెప్పండి ప్రజలకు. అదేదో ఏడవక కాంగ్రెస్ పార్టీ స్కామ్ల పార్టీ అని, లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఏదో మేము మీకు పర్మిషన్లు ఆపుతామని, వాళ్ళు ఏదో పగల కొడతారట, మేము ఏదో ఆపుతామని చెప్పి ఎందుకు ఈ దుష్ప్రచారాలు చేసుకుంటూ బతుకుతారు? పని చేసుకొని బతకండి. మా మీద ఏడ్చి బతికితే ఏం లాభం లేదు. మీకు పని చేసేది గతంలో మీరు చేయలేదు కాబట్టి పక్క కూర్చోబెట్టారు. మేము చేస్తాను, మనం దాన్ని చూసి ఆనందించండి, అప్రిషియేట్ చేయండి, లేకపోతే మూసుకొని కూర్చోండి. అంతేగాని మా మీద ఏడిస్తే మీకు ఏది రాదు. ప్రజలు ఇప్పటికే పక్క డిపాజిట్ రాకుండా పక్క కూర్చోబెట్టారు. అది మారకుండా పర్మిషన్ ఏంటిదబ్బా 27వ తారీఖు నాడు మీరు పర్మిషన్కి అప్లై చేసారు. అప్లై చేసినప్పుడు అక్కడ ఫార్మేట్ ఇచ్చారు. డిఎస్పీ గారు, కాజుపేట డిఎస్పీ గారు ఫార్మేట్ ఇచ్చారు. మీకు ఆ ఫార్మేట్ నింపియాలి కదా. ఎంత మొబిలైజేషను, పార్కింగ్ ఏరియా ఎక్కడ, ఏదనేది ఫార్మేట్ మాకు ఇయ్యలేదు కదా 10 ఏళ్ళల్లో. మాకు యూనివర్సిటీ కాడ మా పార్కింగ్ ఇవ్వకపోతే అసంపర్తి కాడ వదిలిపెడితే నడుచుకుంటూ వచ్చినాం ఆర్ట్స్ కాలేజ్. పార్కింగ్ తాళాలు వేసిన మీరు కక్షపూరితంగా మేము అట్లా చేయట్లేదే. మీకు ఫార్మేట్ ఇచ్చినాం, ఫార్మేట్లో ఏమేమి పెడతారో చేయమనంటే మీరు చేయజాత కాకుండా కోర్టుకు పోయారు. కోర్టుకు పోయినాక కోర్టులో మేము మరి వాళ్ళ ఫార్మేట్లో మేము ఏమన్నా డీటెయిల్స్ సబ్మిట్ చేయలేదు అనగానే ఊరికొచ్చి 10వ తారీఖు నిన్న కాక మొన్న రాత్రి 12:30 గంటకు ఊరికొచ్చి సబ్మిట్ చేస్తారు వీళ్ళు. దొంగలు తిరగ ఏమొచ్చింది అంతగా మీకు? మీరు అసలు సబ్మిటే చేయరు, మా మీద ఏడు వస్తున్నారు. మీకు అసలు మేమే ఇవ్వాలని కోరుకుంటాను మీకు. ఎందుకంటే మీకు అది ఇస్తేనే మీరు ఏందనేది తెలుస్తుంది మాకు. ఈ 10 లక్షలు, 5 లక్షలు, ఈ లక్షలు అంటారు కదా. మీ దుకాణం ఏందో తెలిసిపోతే ప్రజలు కూడా తెలుస్తుందని మేము చూస్తాను. అంటే వీళ్ళు ఫార్మేట్ నింపకుండా ఒక స్ట్రాటజికల్గా వివరిస్తున్నారు అనుకోవచ్చు. మరి వాళ్ళు ప్రతి దాంట్లో కూడా పొత్తుగా లేస్తే ఆ లఫంగ్ మాటలు మాట్లాడుకుంటూ ప్రజలను మోసం చేసుకుంటూ ఇంకా అలవాటు పడిపోయారు. గతంలో ఏం చేసిండ్రు, దళితులు ముఖ్యమంత్రి అని, విలీనం చేస్తామని, మా ఇంట్లో కాపుల కుక్క కాస్తామని, ఇవన్నీ ముచ్చటి చెప్పి 25 మోసాలు చేసేది పెట్టుకుంటారు కదా. ఆ మోసాలలో అలవాటు పడిపోయి ఇప్పుడు కూడా మళ్ళీ అదే మాట్లాడుకుంటా రేవంత్ రెడ్డి గారిని మారుతాడు, లేకపోతే గవర్నమెంట్లో మారుతుంది, ఇది అయిపోయింది, అది స్కామ్ అయిపోయింది, 10,000 కోట్ల స్కామ్. అదే స్కామ్ల గురించి మీరు మాట్లాడుతున్నారు నాయన. స్కామ్లో పుట్టివేలు మీరు. మేము 15 నెలలు కాలే వచ్చి మేము ఇన్ని చేస్తా అంటే దాన్ని అప్రిషియేట్ చేస్తలేరు. ప్రజలందరూ అప్రిషియేట్ చేస్తారు. మీకేమొచ్చింది రోగం? సరే అప్రిషియేట్ చేయలేరు ప్రతిపక్షం. కామ్గా కూర్చొని ఉంటే అయిపోద్ది కదా. దానికి మనం మీ పని ఏదో మీ మీటింగ్ ఏదో మీరు పెట్టుకొని ఏడ్చుకోక మా మీద ఏడ్చి పెట్టుకుంటే అటు పిచ్చోళ్ళ మీరు పని చేయనోడే గిన్ని అబద్ధాలు ఆడతాను. మేము ఇన్ని పని చేస్తున్నా నిజం మాట్లాడమా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పనులతో ముందుకెళ్తున్నాం అన్నట్టు మీరు చెప్తున్నారు. ఇప్పుడు దాదాపు ఈ రజతోత్సవ వేడుకలను వరంగల్నే ఎందుకు ఎంచుకున్నారు అనుకోవచ్చు మీరు, మీ ఆలోచన? ఎందుకంటే వరంగల్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ వరంగల్ అనేది ఏ ఉద్యమం స్టార్ట్ అయినా, ఏది స్టార్ట్ అయినా హన్మకొండ వరంగల్ నుంచి స్టార్ట్ అవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలోనే. ఇక్కడ వాళ్ళకు బుద్ధి చెప్పింది. 10 సీట్లు ఊహించకుండా పోయినట్టు వాళ్ళకి అర్థమైంది. పోనీ ఇక్కడ వచ్చి సభ సిటీ సెంటర్లో ఇక్కడ అక్కడ పెడదామంటే ప్లేస్ లేదని వంకతో బయటికి పోతారు కదా. ఎందుకో తెలుసా? ఈడ ప్రజలను జిల్లాని 6 ముక్కలు చేసి సర్వనాశనం చేసి 3 రోజులు ఇక్కడ వండుకొని డల్లా చేస్తా, మీకు ఇంట్లో కూర్చొని సిస్టమ్ మీద కూర్చుంటే అది కొట్టవచ్చు, ఇవన్నీ చెప్పి మాయమాటలు చెప్పిపోయిండ్రు. వరదలు వస్తే 10,000 ఇస్తాను, చిన్నరాజు పోయిండు, ఇటు పోయిండు కదా. ఇవన్నీ కూడా ప్రజలు నిలదీస్తారు. ఇక్కడ ప్రజలు రారు వాళ్ళ మీటింగ్లో. కానీ భయానికి అటు పోతే ఆ సిద్దిపేట, కేటీఆర్, అవో ఇవో 3-4 బార్డర్లు ఉన్నాయి. ఆడికిలో 4 దమా చేసుకొని చప్పట్లు కొట్టుకొని బాబా బాబా అనుకొని ఇంటికి పోవాలి. వాళ్ళ దుకాణం అది. దానికి ఇన్ని కథలు. పర్మిషన్లు ఇస్తలేరు, నొగడు పర్మిషన్ అడ్డుపడతాను కాంగ్రెస్లో నొగడు. అసలు వాళ్ళు ఉన్నది ఏంది, మేము అడ్డుపడేది నాకు తెలియదు అర్థం. ఇంకోటి అదే సెక్షన్ పెట్టిండ్రు మన సభను అడ్డుకోవటానికి. మూర్ఖులు, మనం చదువుకున్న ఎడవాళ్ళు, చదువుకున్న మూర్ఖులు వీళ్ళు. ఎడ్యుకేటెడ్లీ ఈడియట్స్ అంటారు వీళ్ళనే. వీళ్ళది అది ఎవ్రీ ఇయర్ ఎవ్రీ మంత్ దాని ఎక్స్టెన్షన్ ఉంటుంది, చేస్తుంటారు.
వాళ్ళ 10 ఏళ్ల కాలంలో ఉన్న సెక్షన్ అది ఇలా కొత్తగా మేము పెట్టింది కాదు అది. రేపు మీరు మొబిలైజేషన్కు పార్కింగ్ ప్లేస్ చూపించారు, ఎంతమంది వస్తారో చెప్పరు. అనుకోకుండా ఎక్కువ మంది వచ్చిండ్రే అనుకో, తొక్కిసిరాడు జరుగుతుంది. ఎవరు జిమ్మేదారు అది? ఫస్ట్ డిపార్ట్మెంటు, సెకండ్ గవర్నమెంట్. మాకు తెలియదు ఆ బాధ్యత ఏం చేయాలో, మేమేం చేయాలని నువ్వు చెప్తావా? వీళ్ళనే అంటారు ఎడ్యుకేటెడ్ ఈడియట్స్. ఓకే, ఇక్కడ గమనించాల్సిన అవసరం ఏంటంటే ఇక్కడ సభా ప్రాంగణం ఏర్పాటు చేస్తున్నప్పుడు దానికి సంబంధించి పోలీసు నుండి పర్మిషన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. దానికి ఒక ఫార్మాట్ ఉంటుంది. కానీ ఆ ఫార్మాట్లో కూడా నింపలేకపోవడం వల్ల కొన్ని టెక్నికల్ ఇష్యూస్ కూడా తలెత్తుతాయి. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకో కనీసం ఆ పరిజ్ఞానం కూడా లేకుండా వీళ్ళు సభ నిర్వహిస్తున్నాము, రజతోత్సవ వేడుకలు చేస్తున్నామని చెప్పి చెప్పడాన్ని కూడా చాలా తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఎందుకంటే కేవలం బ్లేమ్ చేసేటువంటి ఒక కుట్రలో భాగంగానే ఇక్కడ ఈ ఆలోచన అని చెప్పి అంటున్నారు. పర్మిషన్ సంబంధించి వీళ్ళు ముందస్తు జాగ్రత్తగా వెళ్లాల్సి ఉంటుంది. పోలీసులకు అడిగినటువంటి వాటికి పార్కింగ్ సమస్యలు కానీ, ఇక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా కానీ, ప్రజలకు ఇబ్బంది కలగకుండా అన్ని చూసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక ల్యాండ్ ఆర్డర్కి సంబంధించినటువంటి అంశాలు కూడా పరిగణనలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే పోలీసు భద్రతా వలయాన్ని కూడా ఛేదించుకొని దాదాపు ఒక రాష్ట్ర స్థాయి సమావేశం అనుకుంటున్నప్పుడు అన్నిటిని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు వెళ్లాల్సి ఉంటుంది. కానీ అసలు పర్మిషన్ దగ్గరే ఇంత ఇబ్బందికర పరిస్థితులు వాళ్ళకు ఒక ఆలోచన లేకుండా అనాలోచితంగా ముందుకెళ్తున్నారు. కాబట్టి ముందు దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. కానీ ఇక్కడ కేవలం ప్రభుత్వాన్ని బదనాం చేసేటువంటి కుట్రలో భాగంగానే ఒక స్ట్రాటజికల్గా వ్యవహరిస్తున్నారని చెప్పి అంటున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ వరంగల్కి సంబంధించినటువంటి కూడా, ఎందుకంటే ఇప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లా కూడా 6 ముక్కలు చేసి వరంగల్ అస్తిత్వాన్ని దెబ్బతీశారన్నటువంటి ఒక కుట్ర జరిగింది. కాబట్టి వాళ్ళకి మొహం చెల్లకనే ఇక్కడ పక్కన ఉన్నటువంటి హుజురాబాద్ నియోజకవర్గంలో సభ ఏర్పాటు చేస్తున్నారు అన్నటువంటి ఒక ఆలోచన కూడా చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా సభ జరగాల్సినటువంటి అవసరం కూడా దానికి మేము ఎప్పుడూ అడ్డంకిగా మేము పెట్టలేదు. సభ నిర్వహించాలనేది కూడా మా ఆకాంక్ష. ఎందుకంటే వాళ్ళ బలాబలాలు తెరడానికి కూడా ఇది ఒక మంచి అవకాశంగా కూడా చెప్తున్నారు. ఇప్పుడు ఎందుకంటే 7 నియోజకవర్గాలకు మొత్తం దాదాపు కాంగ్రెసే గెలిచినటువంటి నేపథ్యంలో ఇక్కడ బలాబలాలు నిరూపించుకోవాల్సినటువంటి అవసరం కూడా ఇక్కడ దీంతో తేడతెల్లమవుతుంది అన్నటువంటి ఒక కాన్ఫిడెంట్ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యక్తం చేస్తున్నారు. హనుమకొండ కాంగ్రెస్ భవన్ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.